Hi friends, welcome back to Karthik Vlogs. Friends, ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు వీడియో వచ్చేసి పోయిన వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక మంచి ఎడ్యుకేషనల్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తానని. అండ్ మనకి ఈ టాపిక్ కి ఒక పేరు అయితే అనుకున్నాం కదా, ప్రేమ్ గాడు చెప్పింది. ఇప్పుడైతే ప్రేమ్ గాడు చెప్పిన పేరుతో పిలుద్దాం. దాని తర్వాత మీరు కామెంట్ చేస్తే మీ క్రియేటివిటీతోని అందరు దానికి లైక్ కొడితే ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ పేరుని పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఏ పేరు నచ్చుతుందో ఆ పేరు పెడదాం. అప్పటి వరకు మన ప్రేమ్ గాడు చెప్పిన పేరుతోని పిలుద్దాం. ఆ పేరు వచ్చేసి తెలిసిందే కదా. కమెంట్ టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు రివ్యూ చెప్పాలనుకున్న మూవీ వచ్చేసి అనగనగా. ఇది ఈటీవీ అనే యాప్లో ఓటీటీలో రిలీజ్ అయింది, సినిమా థియేటర్లో కాదు. పర్టికులర్గా మూవీస్కి రివ్యూస్ చెప్పని నాలాంటి వాడిని రివ్యూస్ చెప్తున్నాను అంటే, ఈ మూవీకి రివ్యూ చెప్తున్నాను అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను యాజ్ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఏదైతే సందేశం ఇవ్వాలనుకుంటున్నానో అది ఒక డైరెక్టర్ మూవీ తీసి మరీ చూపించాడు. అందుకనే ఈ మూవీ మీతోని షేర్ చేసుకుంటున్నాను అనమాట. కేవలం వేరే టాపిక్స్ కాకుండా ఇలా ఓన్లీ ఆ మూవీ గురించే చర్చించడానికి ప్రయత్నిస్తాను. మనం ఒక టాపిక్ అనుకుంటే ఇంకో టాపిక్కి డైవర్ట్ అయిపోతాం. ఎడ్యుకేషన్ గురించి అనమాట ఈ మూవీ. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా జీవించేశారు. వాళ్ళని చూస్తుంటే మీ సార్, మీ స్టూడెంట్, ఆ పిల్లలను చూస్తుంటే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అట్లా కనెక్ట్ అయిపోయినా నేను పర్సనల్గా అంటే యాజ్ ఎ డల్లర్ స్టూడెంట్గా, ఎవరైతే డల్లర్గా ఉన్నారో వాళ్ళు ఈ మూవీకి చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. అందుకనే బహుశా నేను ఇంటర్వెల్కి ముందు ఒకసారి ఏడవడం జరిగింది, ఇంటర్వెల్ తర్వాత ఒకసారి ఏడవడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మూవీని చూసి నేను ఎమోషనల్ అయ్యాను అనమాట. కనెక్టివిటీ పెరిగి అట్లుంటుంది అనమాట. ఆ మూవీలో చూపించినట్టు ప్రెజర్ చదువు వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది స్కూల్, కానీ చదువు రాని వాళ్ళకి ఆ స్కూల్లో పంపిస్తే ఆ ప్రెజర్, అవమానించిన ప్రెజర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఒక బాబు అది అలా సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారో ఈ మూవీలో చాలా మంచిగా చక్కగా చూపించారు. ఈ మూవీని చూసేటప్పుడు పెద్ద బ్రెయిన్తో ఆలోచించి చూడండి. ఆ మూవీలో పేరెంట్స్ని చూపించిన విధానాన్ని చూసి పేరెంట్స్ని ఏట్రేట్గా చూడకండి, ప్రిన్సిపల్ని ఏట్రేట్గా చూడకండి, అందరితో ప్రేమతోనే చూడండి. కానీ సొసైటీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చాలా అద్భుతంగా చూపించారు. మీలో మీరు మార్పు తెచ్చుకోండి. మీ వల్ల ఒక స్టూడెంట్ ఎంత ప్రెజర్ బిల్డ్ అవుతుంది, ఆ ప్రెజర్ వల్ల ఎలాంటి థాట్స్ వచ్చి చనిపోతున్నారో ఈ మూవీలో చాలా అద్భుతంగా చూపించడమే కాకుండా పిల్లలకి ఎలాగా చెప్పితే అర్థమవుతుంది అనే ఒక మంచి విషయాన్ని కూడా అందించాడు ఈ మూవీ డైరెక్టర్. ముందుగా ఈ మూవీ డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, ఇలాంటి మూవీలకు అసలు ప్రొడ్యూస్ చేసుడే చాలా తక్కువ. ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మూవీస్ని ఇంకా తీసుకురండి. ఓటీటీలో వచ్చింది, నెక్స్ట్ టైం ఇలాంటి సినిమా థియేటర్లలో రావాలి. ఇంకా కొంచెం అవేర్నెస్ వస్తుంది. చావా సినిమా చూసి దేశభక్తి అయితే ఎలా పెరిగిందో ఈ మూవీని చూసినప్పుడు యాజ్ ఎ డల్లర్ స్టూడెంట్గా చాలా అద్భుతంగా మెసేజ్ వచ్చింది అనమాట. యాజ్ ఎ డల్లర్ స్టూడెంట్ మెసేజ్. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ కాన్సెప్ట్లో చెప్తే అర్థమవుతుంది, బట్టి పట్టకుండా, ఉత్తి మార్క్స్ కోసం చదవకుండా బట్టి పట్టకుండా ఎలా చెప్పాలనేది చాలా అద్భుతంగా చెప్పారు. దీంట్లో పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో అది చెప్పారు, ఒకసారి ఎలా ఉండాలి తన లైఫ్లో అనేది అది చూపించారు. అండ్ దాంతో పాటుగా ప్రిన్సిపల్స్, ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఎలాగ ఆలోచిస్తాడు అడ్మిషన్స్ కోసం అని అది చాలా అద్భుతంగా చూపించారు రియాలిటీగా. అండ్ దాంతోపాటు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో జీవించేశారు. ఇంకా సేపు మాట్లాడితే మూవీ మొత్తం నేనే రివ్యూ బయట పెట్టేస్తాను అనుకుంటా. మొత్తం నేను చెప్పేసినాక మీకు చూడ్డానికి ఏముండదు. కాబట్టి మీరు మాత్రం ఈ మూవీని మీ పిల్లలతో కలిసి కూర్చొని చూసే మూవీ. పక్కా మీ పిల్లలతో చూడండి, ఇద్దరు ఎడ్యుకేట్ కండి ఆ మూవీని చూసి. మీరు మీ పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో ఎంకరేజ్ ఎలా చేయాలి, అది ప్రతిదీ ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఈటీవీ యాప్లో ఉంది. అనగనగా మూవీ. అసలు ఇలాంటి స్టోరీస్ హీరోస్, అంత పెద్ద హీరో చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా డేర్ ఉండాలి ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు.
డేర్ అంటే అదే చూస్తారో చూడరో అనే భయం ఉంటుంది. కానీ ఇలాంటి మూవీస్ తీస్తే చూసే వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. సో ఇలాంటి ఇంకా తీస్తూనే ఉండండి. డైరెక్టర్ కూడా సో ఇలాంటి మూవీసే తీయడానికి ప్రయత్నించండి, మంచి మూవీసే. సో ఇలా ఎందుకంటే ఇంకో విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పారు, అదేంటంటే కథల గురించి. సో మనం చిన్నవాళ్ళుగా ఉన్నా పెద్దవాళ్ళుగా అయినా సో మన లైఫ్ మొత్తం ఒక కథనే. సో కథలు నచ్చుతాయి కాబట్టి మనకి మూవీస్ చాలా బాగా అర్థమవుతాయి. కానీ క్లాస్ రూమ్లో చెప్పే లెసన్ కన్నా థియేటర్లో చెప్పే డైరెక్టర్ థాట్ మనకు అర్థమవుతుంది, కానీ సార్ చెప్పే కథ ఎందుకు అర్థం కాదో ఈ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే అందులో మార్క్స్ కోసమే చదివిపిస్తారు, ఆ బుక్కులు ఉన్నదే చెప్తారు, అందుకనే ఏం అర్థం కాదు. కానీ ఇలా కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే చిన్నపిల్లలకి సో చాలా బాగా ఎక్కుతుంది. ఒకవేళ నా లైఫ్లో ఈ సినిమాలో ఉన్నట్టు అలాంటి సార్ ఉంటే మాత్రం చాలా అద్భుతాలే జరిగేవి. సో ఇది ఈ సినిమా వరకు నా ఒపీనియన్, యాజ్ అ పర్సనల్ ఒపీనియన్. సో నేను చెప్పాలనుకున్న మూవీలో ఉంది కాబట్టి చూడాలని చెప్తున్నా. సో సెకండ్ టాపిక్ వచ్చేసి, సో నేను పర్సనల్గా రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఎడ్యుకేషన్ గురించి, అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని, అంటే నేను ఒకవేళ స్కూల్ పెడితే ఇలా ఉండాలి అని అనుకున్నదాన్ని డైరెక్టర్ గారు ఒక మూవీ తీసి దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు కదా, సో అది నా క్యారెక్టర్ అనుకోండి. సో దాంట్లో ఎలా సారు పెట్టాలనుకుంటారో సో అలా నేను పెట్టాలనుకున్నా. ఎవరైతే ఆల్రెడీ సినిమా చూసి నా రివ్యూ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, చూసి మీకు ఎట్లా అనిపించిందో. సో చూడని వాళ్ళు ఉంటే సో ఇంతమంది చెప్తున్నారు కదా చూడాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అందుకని ఈ సినిమాని చూడమంటున్నా. సో అట్లా పెట్టాలి, స్కూల్స్ పెడితే సేమ్ మన గురుకులం లెక్క. ఒకప్పుడు సో ఫీజులు ఉన్న వాళ్ళు ఇవ్వడం, రాజుల పిల్లలతో పాటు పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకోవడం గురుకులంలో. సో ఆ కల్చర్ మనది అప్పటి నుంచే ఉంది. అప్పుడు మనకి నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది అనమాట గురుకులాలు అసలు ఇట్నే ఉండే అని. అండ్ దాంతోపాటు మనకి ఏదైనా కథ రూపంలో ఋషిలో మునులో ముందు ఉంటుంటే ప్రతిదీ కథ రూపంలో చెప్తుండే వాళ్ళు. అందుకనే అప్పటికి పిల్లలకి చాలా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుండే. అండ్ సో ఈ మూవీ టాపిక్ ఇంతవరకు చెప్పాలనుకున్నా. అండ్ దీంతో పాటు నేను రీసెర్చ్ చేసి మీతో షేర్ చేసుకుంటా, ఎడ్యుకేషన్ టాపిక్ కూడా చెప్తానని చెప్పాను కదా. సో ఈ మూవీలో మీరు చూస్తే అర్థమవుతుంది ఇది నేను చెప్పాలనుకుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రజెంట్ పేరెంట్స్ని కూడా తిట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంది అజ్ఞానపు చదువు. ఆ చదువునే వాళ్ళు నేర్చుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మా జనరేషన్ దాకా కూడా నేర్చుకున్నారు, ఇప్పుడు మా కింద వాళ్ళు కూడా అదే నేర్చుకుంటున్నారు, అజ్ఞానపు చదువుని, అహంకారం వచ్చే చదువుని. సో ఇకపైనైనా ఈ చదువుని ఆపేసి, సో అసలు ఈ చదువుని ఇంట్రడ్యూస్ చేసింది సో వేరే దేశం వాళ్ళు. సో మన ఇండియాలో పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి వర్కర్స్ సరిపోకపోతే మనకు ఆ ఎడ్యుకేషన్ నేర్పించి మనల్ని వర్కర్స్గా మార్చుకోవడానికి మాత్రమే ఈ స్కూల్స్ అనేవి తీసుకొని వచ్చారు మన ఇండియాలోకి. అంతేగాని మన మీద ప్రేముండి భక్తుండి కాదు. సో దాన్ని ఏమంటారు, ఇది మన కల్చర్ కాదు, ఇది మన టీచింగ్ కల్చర్ కాదు. ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి చిన్నపిల్లలకి ప్రెజర్ బిల్డ్ చేయడానికి. అండ్ క్లాస్ రూమ్లో ఒక 50 మంది ఉంటే 50 మందికి చదువు అబ్బది కదా. సో అబ్బని వాళ్ళని కూడా ఎగ్జామ్ రాయమని, అబ్బిన వాళ్ళని కూడా ఎగ్జామ్ రాయమని అనే ప్రెజర్ పెట్టే కల్చర్ మనది కాదు. మన సనాతన ధర్మంలో గురుకులాలు అనేటివి ఉండేవి. సో మనవి చెట్టు కింద చెప్పే చదువులు ఉండేవి. ఇలాంటి బంగ్లాలో హై స్ట్రక్చర్స్ అన్ని వాడి, గుడ్ ఆర్కిటెక్చర్స్ వాడి ఫీజులు ఎక్కువ గుంజే కల్చర్ కాదు మనది. అసలు ఫీజులు అనే ముచ్చటనే ఉండదు. సో ఉన్నోళ్ళు ఇచ్చేవారు, లేనోళ్ళు చదివేవాళ్ళు అందులో. సో అలా ఉన్న గురుకులాలు ఉండేవి, కానీ చెట్టు కింద చెప్పే గురుకులాలు ఉండేవి. నేచర్తో పాటు స్టూడెంట్స్ని కూర్చోపెట్టి వాళ్ళకి ప్రతి పనిని నేర్పించి ప్రతిదీ విలువలు చెప్పి, ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆత్మధైర్యం లేక. అలాంటి ఆత్మధైర్యాన్ని నేర్పించే వాళ్ళు మన వాళ్ళు. సో అది నేర్పించడం ఎలాగంటే, మీరు పేరెంట్స్ మీరన్నా చెప్పండి, స్కూల్లో ఎలాగ చెప్పారు ఈ మోడ్రన్ స్కూల్లో. సో భగవద్గీత, భాగవతం, సో ఇంకా మన రామాయణం ఇలాంటి స్టోరీస్ పిల్లలకి చెప్పడానికి ప్రయత్నించండి. సో అప్పుడే ఆత్మధైర్యం వస్తుంది. హనుమంతుడు సో ఏం చేశాడు లో ఉన్న టైంలో, ఇలాంటి స్టోరీస్ చెప్పండి. సో అప్పుడే దేవుడు అంతటి వాడే కష్టాలు తప్పలేవు, సో నాకు ఇవి చాలా నార్మల్ అని చెప్పి అనుకుంటారు. లేదంటే ఈ సూసైడ్లు ఇట్నే కొనసాగుతాయి.
ఇప్పుడు ఈ ఫారెన్ చదువులను ఇట్నే మన ఇండియాలో కొనసాగితే రేపు పేరెంట్స్ ఎలాగైపోతారంటే కడుపు లోపల బిడ్డ ఉంటే ఆ బిడ్డకు కూడా ఎల్కేజీ యూకేజీ అనే స్కూల్ ఉంటే చదివించే కాలం తయారవుతుంది. సో అంత స్వార్థంగా అంత వెళ్ళిపోతారు అంత ఎక్స్ట్రీమ్కి. అందుకనే ఇది ఇక్కడికే స్టాప్ చేయాలంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయాక రీసెంట్ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకటేసారి మార్పు చెందాలంటే ఎవరి వల్ల కాదు కాబట్టి క్రమక్రమంగా మెల్లమెల్లగా మార్పు చెందాలి కాబట్టి సో ఒక్కొక్కరం మన పూర్వ వైభవం తెచ్చుకుందాం. మన గురుకులాలు ఎలా ఉండేవో అలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. సో కథల రూపంలో సో మన వాళ్ళు ఎలా చెప్పేదో తెలుసుకొని అలాంటి స్కూల్స్ బిల్డ్ చేసుకుందాం. సో కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు నేను యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా తెలియజేయడం నా బాధ్యత, నేను చేశాను. సో యాజ్ ఎ టీచర్స్ పేరెంట్స్గా మీరు ఒక స్కూల్ని నిర్మాణించి లేదంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్నే దానిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసి ప్రతిరోజు ఈ ఎగ్జామ్ అనే టెన్షన్ని పిల్లలకి పెట్టకుండా వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి ఎక్కువ అవకాశం ఇస్తూ సో ప్రతిదీ ఇప్పుడు మోడర్న్ చదువుని కూడా వద్దనలేము. ఎందుకంటే వేరే దేశాలతోని మన యూత్ పోరాడాలంటే మనకు మోడర్న్ చదువు కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఇంగ్లీష్ అనేది కేవలం సబ్జెక్ట్ మాత్రమే, అదే లైఫ్ కాదు. సో మన నైతిక విలువలు నేర్పించేవి వేరే ఏవి నేర్పియవు. ఎందుకంటే మన అఖండ భారతదేశం ఒకప్పుడు ఇతరులకి నేర్పించేది, అంత జ్ఞాన సంపద ఉన్నది మన భారతదేశం. సో మన భారతదేశంలో ప్రతి ఆచారం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. సో ప్రతి ఆచారాన్ని ప్రతి ఒక్కరు పాటించండి. అది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు అని అంటే దాంట్లో వెనుక ఏదో ఒక సైన్స్ ఉండేది. 1, 2 అనేం లేదు. మన లైఫ్ స్టైల్లోనే సైన్స్ని ఇంక్లూడ్ చేసి శాస్త్రంగా మార్చిన గొప్ప వ్యక్తులు మన ఋషులు మునులు. ఎన్ని రోజులు తపస్సు చేసి మరీ తెచ్చిన జ్ఞానాన్ని మన లైఫ్ స్టైల్లోనే ఇంక్లూడ్ చేశారనమాట. సో అంత గొప్ప దేశం భారతదేశం. అండ్ ఒకప్పుడు అసలు మన భారతదేశాన్ని స్పిరిచువల్ దేశంగా పిలుస్తుండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం అన్నమాట. సో భారతదేశంలో పుట్టావంటే నువ్వు మోక్షం కోసం పుట్టావనే అర్థం. సో భారతదేశంలో పుట్టి మళ్ళీ వేరే దేశం కల్చర్స్ నేర్చుకుంటా అంటే తప్ప అవుతుంది కదా. ఎందుకంటే మనం మనసుతోని పెద్ద బ్రెయిన్తో ఆలోచించండి. మన కట్టుబొట్టు కాడి నుండి మనం వేసుకునే మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు వేరే కంట్రీ వాళ్ళ కల్చర్ తప్ప మన కల్చర్లు చాలా తగ్గిపోయాయి అన్నమాట. సో మన విలువల్ని మనం చాలా తగ్గించుకున్నాం. అది ఎలా అంటే ఈ అజ్ఞానపు చదువుని చదివి సో చావా మూవీ చూస్తే అర్థమైంది. సో ఎలాంటి చదువులు చదివాము మనం ఒకప్పుడు. సో రాజులని వేస్ట్ అన్నాం, వేస్ట్ వాళ్ళని రాజులని చేశాం. సో అలా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ కాబట్టి జరుగుతున్న దాని గురించి అంటే ఇలా మార్చుకోవచ్చు కాబట్టి సో ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తేనే సో కొంచెం మార్పు చెందితేనే సో మనం మారుతాం కాబట్టి సో ఇక్కడ నుండి అయినా మన గురుకులాలు తిరిగి ప్రారంభించడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. సో అది పేరెంట్స్ మీరు అనుకుంటేనే జరుగుతుంది. సో నేను అందుకనే మిమ్మల్ని కూడా తిట్టాలని అనుకోవట్లేదు. మీదే తప్పు, పిల్లల్ని మీరు ఫోకస్ చేస్తలేరు అని. ఎందుకంటే మీ పట్ల కూడా సో మన బ్రెయిన్స్ని వాళ్ళ చేతిలో పెట్టుకునేలాగా చేశారు వాళ్ళు. మనకి ఫ్రీడమ్ వచ్చిందని ఇంకా అనుకుంటున్నాం కానీ నా దృష్టిలో అయితే ఇంకా మనకి ఫ్రీడమ్ రాలేదు. ఎప్పుడైతే బయట దేశపు ఆచారాలని మనం పాటించడం ఆపేస్తామో అప్పుడే మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు. ఎప్పుడైతే మన భారతదేశం కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని అవే ఆచరణలో పెట్టి మనం చేస్తాము అంటే ఆచరణలో పెట్టి అలానే జీవిస్తామో అప్పుడే మనకి మోక్షం దొరుకుతుంది. ఈ భారతదేశంలో పుట్టినందుకు మోక్షం దొరుకుతుంది. అండ్ ఈ భారతదేశంలో జీవించాలంటే సో అలా జీవిస్తేనే జీవించగలం. ఈ ఫారెన్ కల్చర్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తే జీవించలేం. సో జీవించాలనుకున్న వాళ్ళు వేరే దేశం వెళ్ళి జీవిస్తేనే బాగుంటుంది, మన భారతదేశం వెళ్ళి అంటే విడిచి. సో అంతే, మరి ఇంతకన్నా ఇంకేం చెప్తాం. సో మన దాంట్లోనే సైన్స్ ఉంది. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఏవేవో తయారు చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసేదాకా మనం నమ్మట్లేదు అని అంటే మనం నేర్చుకున్న ఈ అజ్ఞానపు చదువు వల్లనే. సో ఈ అజ్ఞానపు చదువుని ఆపేస్తేనే అంటే మన సైన్స్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎందుకు ఇట్లా, అది ఎందుకు అట్లా అని
ఆ క్వశ్చనింగ్ ఆపేసి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. ప్రతిదీ తెలుసుకోండి. ప్రతిదీ మన భారతదేశంలో ఉండే తుమ్మిన కాడి నుండి దగ్గిన కాడి నుండి ప్రతి దానికి సైన్స్ ఉండేది. తాయెత్తు కాడి నుండి మొలదారం కాడి ప్రతిదీ సైన్సే మనది. సో ఏది సైన్స్ లేకుండా మన లైఫ్ స్టైల్లో మనకి ఋషులు మునులు ఇంక్లూడ్ చేయలేరు. వాళ్ళ ఇన్ని రోజుల్లో తపశక్తితోని మనకి ఇది అందించారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో సో కొంతమంది వచ్చి మన కల్చర్ని పాడు చేశారు. సో పాడు చేసిన దాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రారంభించాలంటే మనం ఆచరణలో పెట్టాలి. మళ్ళీ మనం తిరిగి మనం ఎలాగో చెడిపోయాం, కానీ ఈ సోషల్ మీడియా వల్ల సో ఇంత అంటే అవసరం లేని చదువుని మనం నేర్చుకున్నామా అని తెలుసుకున్నాం. కాబట్టి సో ఇక నుండి అయినా మన కింది జనరేషన్స్ వారికి ఎడ్యుకేట్ చేద్దాం. మనం నేర్చుకుంది వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళని కూడా ఇప్పుడు కుల వృత్తులని కొనసాగించేలాగా చేద్దాం. వాళ్ళకు కూడా నేర్పించండి. సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకప్పుడు దీన్ని ఇప్పుడు చదువుకుంటే చాలా గొప్పోళ్ళు అవుతారనే ఒక భ్రమ క్రియేట్ చేశారు. సో ఆ క్రియేట్ చేసిన కారణంగా కుల వృత్తులు ఉంటే కూడా అవి కూడా నేర్పించకుండా చదువులు పంపించే వాళ్ళు ఉండేవారు అనమాట. కానీ మన డిఎన్ఏ సో అలాంటిది కాదు కదా. సో ఎవరి కుల వృత్తి వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏలో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి వాటి మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ మోడర్న్ చదువుల మీద కాదు. సో మన కుల వృత్తులను మనం మళ్ళీ కొనసాగించాలి. సో మీ కుల వృత్తి ఏదైనా ఉంటే అది మర్చిపోకండి. దానికి కూడా నేర్చుకోండి, దీన్ని కూడా నేర్చుకోండి. సో అవి కుల వృత్తులు బతుకుంటేనే సో మన జీవన విధానం అంటే మన భారతదేశంలో జీవించడానికి అవుతుంది. సో కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తేనే మనం దాంట్లో నీళ్ళు తాగితేనే మనం మంచి నీళ్ళు తాగినట్టు అర్థం. అంతేకాని ఈ ప్లాస్టిక్ బిందెలో నీళ్ళు, ఇత్తడి బిందెలో నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో చాలా రీల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. సో మన ఇంట్లో కూడా చాలా వరకు వాళ్ళ గ్యాడ్జెట్సే మన ఇంట్లో ఉన్నాయి. మన సనాతన ధర్మంలో ఇలాంటివి ఉండవు అనమాట. ప్లాస్టిక్ అసలు స్థానమే లేదు. ప్లాస్టిక్ని అసలు ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు కాదు. ఏమున్నా మట్టి కుండల్లోనే అవసరాలు తీర్చుకునే వాళ్ళు. సో మట్టి కుండల్లోనే ఉండేవాళ్ళు. ప్రతిదీ వాళ్ళే పండించుకొని చేసేవాళ్ళు. మనం చెప్తున్నాం కదా, ఇలా మాట్లాడుతూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కూడా ఉంది. సో ఇంకో వీడియోలో చెప్దాం. ఇదే ఇప్పటికే లాగ్ అయింది. సో దీని గురించి కూడా ఇంకెక్కువ డిస్కస్ చేయాలి అని అనిపించింది మీకు. నేను చెప్పింది నచ్చింది అని అంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అన్న ఇంకా చెప్పండి, తమ్ముడు ఇంకా చెప్పు, అన్న ఇంకా చెప్పు అంటే నన్ను మీరు ఎలా భావిస్తారో అలా భావించి సో కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్పింది అజ్ఞానంతో చెప్పలేదు, జ్ఞానంతోనే చెప్పాను. సో మీరు కూడా దాన్ని ఆచరణలో పెట్టి పాటిస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ తిరిగి మన గురుకులాలు కానీ మన జ్ఞానశక్తి కానీ తిరిగి తెచ్చుకుందాం. మన తపశక్తి కానీ తిరిగి మనం అంటే తెచ్చుకుందాం. అండ్ నేటి యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు స్కూల్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో పొద్దున్న లేచి మెడిటేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ గ్యాడ్జెట్స్తోనున్న సొసైటీ వల్ల ప్రతి ఒక్కరు ఇరిటేషన్గా ఉంటున్నారు. సో వాటి వల్ల గొడవలు కూడా అవుతున్నాయి. సో అది అంటే లిటరల్గా చెప్పాలంటే పిచ్చి వాళ్ళం తయారవుతున్నాం. సో అందుకనే ఫారెన్ కల్చర్ పాటిస్తే మనం పిచ్చి వాళ్ళే అవుతాం. అందుకనే బహుశా వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇష్టపెట్టి మోక్షం కోసం మన దేశానికి వచ్చి తపస్సు చేస్తారు. సో వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళ దేశాన్ని ఇష్టపెట్టి మన దేశంకి వచ్చి యోగాలు మెడిటేషన్లు చేయడానికి. సో వాళ్ళని చూసైనా అర్థం అంటే మన గొప్పతనాన్ని తెలుసుకోండి. సో మన దగ్గరనే ప్రతిదీ ఉంది. ప్రతిదీ మన ఆచరణలోనే, మన సంస్కృతి సాంప్రదాయంలోనే సైన్స్ ఉంది. సో ఇంత నేను చెప్పాలనుకుంది. సో ఇంకా చెప్పాలంటే కామెంట్ చేయండి, చెప్తూనే ఉంటా. వెళ్ళే టాపిక్ ఇంకేదైనా కావాలంటే కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తా. నెక్స్ట్ వీడియోలో ఎవరు వస్తారో కూడా తెలియదు. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. అండ్ చెప్పాను కదా, ఆ మూవీని కూడా పక్కా వాచ్ చేయండి. చావా మూవీకి లెక్క దీంట్లో కూడా మంచి మెసేజ్ ఉందన్నమాట. సో ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకనే చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. చూసిన వాళ్ళు వేరే వాళ్ళని చూడని వాళ్ళని చూడమని చెప్పండి. ఇలాంటి మూవీస్ మనం ప్రమోట్ చేస్తేనే సో వేరే వాళ్ళు చూస్తారు. లేదంటే ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ వరల్డ్లో ఇంత మంచి మూవీని చూడాలంటే వాళ్ళకు కూడా చాలా కష్టం. సో బాయ్స్, మీకైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, మీరు ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరు
మన వ్యాయామం, మన యోగా తిరిగి ప్రారంభించండి. మన దాంట్లోనూ అన్నీ ఉన్నాక ఇక వేరే వాటికి ఎందుకు వెళ్ళడం? సో అందుకనే వేరే వాటిని పాటించడం మానేయండి, వేరే కల్చర్ని పాటించడం మానేయండి. తిరిగి మన కల్చర్ని ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని చూసి మీ కింద వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి దయచేసి ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. సో చేంజ్ అవుతుంది. ఇది ఒక్క రోజులో మారిపోయే చేంజ్ కాదు. కాబట్టి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చెప్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటా. సో అంతవరకు కీప్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్. జై శ్రీరామ్.